హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో నిన్న ఏదైతే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన దాడిపైన ఆ దాడి ఘటనలో బాధితులను పరామర్శించడం జరిగింది. అటు బీఆర్ఎస్ అభ్యర్థి పైన కూడా దాడి జరగడం జరిగింది. ఆ దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు కూడా ఒడిగడుతుందని కూడా ప్రధానంగా తెలిపారు. గెలవలేక అంటే వారికి గెలిచే దమ్ము లేక ఇలాంటి దాడులు కూడా చేస్తుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు పోలీస్ వ్యవస్థకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన సర్పంచ్ అభ్యర్థి ఏదైతే ట్రాక్టర్తో దాడి చేశారో ఆయన పైన తప్పకుండా కేసు నమోదు చేసి శిక్ష పడాలని కూడా తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా పోలీసులకు కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేశారు. తెలంగాణలో రోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కూడా చలి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయిలో ఇప్పటికే నమోదయ్యాయి. అటు ఈశాన్య తెలంగాణ మరటు పశ్చిమ తెలంగాణ సంగారెడ్డిలో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు పిల్లలు కానీ వృద్ధులు కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి దాన్ని కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్లో మరి అటు తెలంగాణలో కూడా విపరీతమైన చలి పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేశారు.